తట్టుకోలేక ఓ టిఫిన్ బండి దగ్గర కడుపు నిండా టిఫిన్ తిని వాడు పైసలు అడిగితే పరిగెత్తాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిగెత్తూనే ఉన్నాను. ఎప్పుడైతే మిమ్మల్ని చూశానో ఆ క్షణమే ఆగిపోయాను. మీరు ఒప్పుకుంటే మీతో కలిసి నడవాలనుకుంటున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా పాత జీవితాన్ని పాతిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. ఐఎమ్ రియల్లీ సారీ అండి, ఈ విషయం మీకు ముందే చెప్పాల్సింది. అదిగో మళ్ళీ అండి అంటున్నారు. సారీ స్వాతి. మీ మంచితనం ఏంటో మరోసారి నాకు అర్థమైంది. నిజంగా ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ టూ. ఏంటి బాబాయ్ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? సరుకులు కొని తీసుకొస్తున్నారా? ఎరా రాజా, ఏదో ఎగ్జామ్ రాయటానికి వెళ్ళావు కదా, రిజల్ట్ ఏమైంది? కాయా పండా? ముందు స్వీట్ తీసుకో బాబాయ్. నోరు తీపి చేస్తున్నారు అంటే ఏదో గుడ్ న్యూసే అయి ఉంటుంది. ఒకటి కాదు బాబాయ్, 2 గుడ్ న్యూస్లు. రెండా? అవును బాబాయ్, ఆ రోజు నువ్వు అన్నావు చూడు, ఎంతకాలం ఈ వ్యాపారం, లైఫ్లో సెటిల్ అవ్వండిరా అని. ఆ వ్యాపారాలన్నీ మానేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను బాబాయ్. ఓ సూపర్ మార్కెట్లో ఉద్యోగం కూడా వచ్చింది. ఇక నుంచి ఇష్టపడి పనిచేస్తూ నిజాయితీగా బతకాలనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా. కష్టపడి పనిచేస్తే కడుపే కాదురా, మనసు కూడా నిండుతుంది. నీ సంకల్పానికి ఆ దేవుడు కూడా ఆశీస్సులు ఇస్తాడు. దర్జాగా ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బతకరా. అవును, మరి ఆ రెండో వార్త ఏంటి? నువ్వు వినాల్సిన అసలు వార్త ఇదే బాబాయ్. అన్న పరీక్షలో పాస్ అయ్యాడు, ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ రోజు డబ్బులు పోయాయి బ్యాంకు. అవును, ఆ అమ్మాయి పేరేంట్రా? స్వాతి బాబాయ్. స్వాతి పేరు బ్రహ్మాండంగా ఉందిరా. ఆ అమ్మాయి రూపానికి తగ్గట్టు చాలా మంచి విషయం చెప్పారా. ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, నువ్వు ఉద్యోగం చేయబోతున్నావు. వారం రోజుల్లో ఎంత మార్పురా. ఎక్కడో ఉన్న అమ్మాయి నా టీ కొట్టు ముందు బ్యాగ్ పోగొట్టుకోవటం ఏంటి, అది నువ్వు తెచ్చి ఇవ్వటం ఏంటి, మీ పరిచయం ప్రేమగా మారటం ఏంటి. నిజంగా దేవుడు చాలా గొప్పోడురా. మీ ఇద్దరిని చల్లగా చూడాలి, సంతోషంగా ఉండండి. బాబాయ్, మా జీవితానికి పెద్ద దిక్కు మీరు. మీ ఆశీస్సులుంటే ఖచ్చితంగా బాగుంటాం. రే బద్రి అన్న, నువ్వు బాబాయ్తో వెళ్ళు. అలాగే. నేను అక్కడ షాప్కి వెళ్ళి ఓనర్తో నీ గురించి కూడా మాట్లాడొస్తాను. సరే అన్న. వస్తాను. ఓకే బాబాయ్. అన్నేమో దొంగతనాలు మానేయమన్నాడు, మన బాడీ రాయల్గా రాబరీకి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఎలా? అన్నా ఏమైంది, ఇంత లేట్ అయింది? ట్రాఫిక్ రా, మామూలుగా లేదు, చుక్కలు కనబడ్డాయి. ఓనర్తో మాట్లాడాను రా, రేపటి నుండి మన ఇద్దరిని వచ్చి జాబ్లో జాయిన్ అవ్వమన్నారా. అంటే మనం ఎంప్లాయీస్ అన్నా? మన జాబ్ ఏంటన్నా? జాబా? వైట్ కాలర్ జాబ్ రా. అంటే నీది లోడింగు, నాది అన్లోడింగు. అర్థం కాలేదన్నా. అదేం లేదురా, వాళ్ళు సరుకులు ఇస్తారు, వాళ్ళు చెప్పిన చోట మనం డెలివరీ ఇస్తే చాలు. అంతేనా? అంటే మీకు ఓకేనా? అదేంటన్నా అలా అంటున్నావు? పర్లేదు చెప్పండి సార్. మీరు ఎక్కడుంటే అక్కడే కదా అన్నా. అంటే మీరు పెద్దోళ్ళు కదా. అదేం లేదన్నా. వెళ్ళి టీ తీసుకురా. సరేనన్నా. కృష్ణ నీకు ఒరే పొట్టి, పొట్టడా? ఏంటమ్మా పొట్టి, ఎక్కడ సచ్చావురా పొట్టడా? నా పేరు చిట్టిపట్టి కాదండి, బైగన్. బెండకాయ గాని. ఒరే ముందు కృష్ణుడికి ఏమైందో చూడరా, వెళ్ళు. దీంట్లోనే ఫిగర్ అనుకొని ఫీల్ అవుతున్నాడు. గోపిక అనుకొని ఫీల్ అవుతున్నట్టున్నాడు. గోపిక
బంగారం లాంటి కళ చెదర కొట్టా కుదరా ఎదవా. ఏ నాన్న ఏమైంది? మంచినీళ్ళు ఏమన్నా కావాలా? ఇప్పుడే తెస్తాను. అమ్మగారు నాకు అసలు అలాంటి కళలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు. నేను ప్రేమిస్తున్న నా ఊహా సుందరి గోపికల గురించి ఆలోచిస్తుంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరూ నా కల్లోకి ఎందుకు వస్తున్నారో అర్థం కాక నా గోపికని ఎలా కనిపెట్టాలో తెలుసుకోవడం కోసం ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాను. రామ్మా సుభద్ర, బయటకొచ్చి కృష్ణుడి గారి జాతకం ఎలా ఉందో చూసి చెప్పమ్మా. బాగా ఆలోచించు. అది చూడాయనా, నువ్వు చెప్పిన వివరాలను బట్టి మరియు నీ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నీ సమస్యకు ఓ సమాధానం గోచరిస్తోంది. సాధారణంగా స్త్రీలలో మగవారిని ఆకర్షించే గుణాలను బట్టి మన పూర్వీకులు పద్మిని, శంకిని, హస్తిని, సిద్రిని అని 4 జాతులుగా విభజించారు. ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి ఆధారాలను బట్టి నీ ఊహాసుందరి పద్మిని జాతికి చెందిన స్త్రీలా కనిపిస్తోంది. ఈ జాతి స్త్రీలను గుర్తించడం కొంచెం కష్టమైన పనే. ముఖ్యంగా వారి శరీరం నుంచి మగవారిని సంమోహితుల్ని చేసే ఒక రకమైనటువంటి పరిమళం వెదజల్లుతుంది. అవునా? కాబట్టి నీ కళ్ళలోకొచ్చిన ఆ అమ్మాయిలు విడిచిన వస్త్రాలను వాసన చూస్తే నీ ఊహాసుందరెవరో ఇట్టే తెలిసిపోతుంది. సరే. జ్యోతిష్కుడు నాకు చెప్పిన పని చేద్దామని హాస్టల్లో అమ్మాయిల రూమ్లోకి వెళ్ళాను. ఏంటి కృష్ణ అంత చిన్నగా వస్తున్నావు? నేనని ఎలా గుర్తుపెట్టావు? చంద్రుడు రావడం వెన్నెలకు ఎవరైనా చెప్పాలా? రా కృష్ణ, కూర్చో. లేదు, బాత్రూంలో వైరింగ్ ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇస్తే చూద్దామని వచ్చాను. వస్తా. ఆగమ్మా. ఎందుకు? నీతో పనుంది. నాతో మీకు పని ఏంటి? తప్పుకోండి. ఒక్కసారి ఇది చూడు. పనేంటో చెప్పండి. పద రూమ్లోకి వెళ్దాం. కూర్చో. మేము నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సరిగ్గా చెప్పకపోతే నువ్వు నీ వంట మీద నుంచి ఒక్కొక్కటి తీసేయాలి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మావి ఒక్కొక్కటి తీసేస్తాం. నేను ఆడను. నీకు వేరే చాయిస్ లేదు. సరే, క్వశ్చన్ అడుగు. నా దగ్గర 2 బాల్స్ ఉన్నాయి, అవేంటో చెప్పు. బాల్స్ అంటే నాకు తెలీదు. ఐ బాల్స్. పని ఉన్నప్పుడు పెద్దగా అవుతుంది, పని అయిపోయిన తర్వాత చిన్నగా అవుతుంది. ఏంటది? అది అది అది
అది కూడా తెలియదా? గొడుగు. చక్క విప్పు. అయితే సరే, ఆడవాళ్ళకి రెండుంటాయి, మగవాళ్ళకి ఒకటి ఉంటుంది. అదేంటో చెప్పు. అది కూడా తెలియదా? ఇంటి పేరు. ప్యాంటిప్పు. ప్యాంటిప్పు. ఎక్కడికమ్మా ప్రొద్దునే బయలుదేరావు? మీకు రాత్రే చెప్దామనుకున్నాను నాన్న, కానీ మీరు వచ్చేసరికి నేను నిద్రపోయాను. పొద్దున్నే లేచి చూస్తే మీరు లేరు. మాధవరావు ఏదో పనుందని ఫోన్ చేస్తే వెళ్ళొస్తున్నానమ్మా. ఏంటి విషయం? ఆయనకు జాబ్ వచ్చింది నాన్న, గుడికి వెళ్దామని బయలుదేరాను. గట్టిగా అనుకో, దానికి తెలిసిందంటే ఇల్లు మీకు పందిరేస్తుంది. సరే వెళ్ళరా, అబ్బాయికి నా కంగ్రాట్స్ చెప్పు. సరే నాన్న, అటునుంచి ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. పిచ్చి తల్లి, సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఓర్చుకోలేదు. దేవుడా, నా బిడ్డను చల్లగా చూడు. నమస్కారం అండి. రామ్మా కూర్చో. నిన్న సాయంత్రం అనుకుంటా ఎందుకో నువ్వు గుర్తొచ్చావు. ఏంటి సంగతులు? చాలా సంతోషంగా కనపడుతున్నావు. అవునండి, నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను. అంతా మీ ఆశీర్వాదం వల్లే. నాదే ఉందమ్మా, అంతా భగవంతుని దయ. ఎప్పుడూ చూడని సంతోషం నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటి? అది మీకెలా తెలుసండి? మీ వయసులో ఉన్న అమ్మాయిలు మనసులో నవ్వుకునేది రెండు సందర్భాల్లోనే. మొదటిది మనసుకు నచ్చిన తోడు దొరికినప్పుడు, రెండవది తొలిచూలు కాన్పుకు సిద్ధమైనప్పుడు. నీ విషయంలో మొదటిదే కరెక్ట్ కదా? నిజమేనండి. నా జీవితంలో ఇలాంటి సంతోషకరమైన క్షణాలు వస్తాయని నేను కల్లో కూడా ఊహించలేదు. అంతా ఓ అద్భుతంలా ఉంది. చూడమ్మా, శిశిరం వచ్చి ఆకులన్నీ రాలిపోయి మూడువారిన చెట్టుకు మళ్లీ వసంతం వచ్చి కొమ్మలు చిగురిస్తాయి. కొత్త ఆకులతో ఆ చెట్టు కళకళలాడినట్టు కష్టాలతో కాపురం చేసిన జీవితానికి సుఖాలు కూడా స్వాగతం పలుకుతాయి. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటమ్మా? అతని పేరు రాజా. నా అనే వాళ్ళెవరూ లేరు. నేనంటే తనకు చాలా ఇష్టం. మంచి మనసున్నవాడు. ఎవరూ లేని పిల్లలకు అన్నీ తానే అయి ఆదుకుంటున్నాడు. ఇప్పుడు నా కోసం ఉద్యోగం కూడా చేస్తున్నాడు. శుభం. మరి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? నాన్నగారు ఒప్పుకున్నారు. అమ్మకి మాత్రం ఇంకా తెలీదు. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆ ఒక్క విషయంలోనే నాకు భయంగా ఉంది. భయపడకమ్మా, మీ ఇద్దరికీ రాసిపెట్టి ఉంటే ఎవ్వరూ ఆపలేరు. ఎవ్వరినీ పట్టించుకోకుండా నువ్వేది చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. నువ్వు అనుభవించిన కష్టాలన్నీ పోయాయి. ఇక నీ జీవితం చాలా బాగుంటుంది. అన్నీ మర్చిపోయి హాయిగా ఉండు తల్లి. సరేనండి, మిమ్మల్ని కలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఉంటానండి. మంచిదమ్మా. ఈసారి వచ్చేటప్పుడు అబ్బాయిని కూడా తీసుకురా. అలాగే. రాజా సార్. ఇది ఇవాళ డెలివరీ చేయవలసిన లిస్టు. ఓకే సార్. ముందు కాచిగూడలో డెలివరీ చేయి. వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం ఉంది. 2 రోజులైంది ఆర్డర్ ఇచ్చి. ఓకే ఓకే. అలాగే వెడుతూ క్యాషియర్ దగ్గర క్యాష్ తీసుకుని అమ్మో, బండ్లో నా డీజిల్ చైన్ అండి. అలాగే సార్. నా చైన్ కనబట్టలేదండి. నా చైన్ ఎవరో కొట్టేశారండి. అసలు వేసుకొని వచ్చారండి? షాప్ లోకి వచ్చేటప్పుడు కూడా ఉందండి. అసలు ఏం జరిగిందండి? ఆమె చైన్ ఎవరో మీ షాప్లో కొట్టేశారంట. ముందు పోలీసులకు ఫోన్ చేయండి. ఇప్పుడు పోలీస్ కేసు అంటే షాప్కు బ్యాడ్ నేమ్ వస్తుందేమో రాజా. మీరేం కంగారు పడకండి సార్. ఆ దొంగ ఎక్కడికి పోడు. రే బద్రి, ఏంటన్నా? మేడం చైన్ పోయిందట. నువ్వు వెళ్ళి మెయిన్ డోర్ క్లోజ్ చేసిరా. ఓకేనా? చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి మాకు సహకరించండి. ఇప్పుడు పోలీసులను పిలిస్తే మనందరినీ స్టేషన్కి తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేస్తారు. ఒక్కడు చేసిన పనికి అందరూ బలైపోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెక్ చేసి మంచి వాళ్ళని కూడా అవమానించడం మాకు ఇష్టం లేదు. మేడం చైన్ నాకు తెలిసినంత వరకు దొంగిలించబడలేదని అనుకుంటున్నాను. షాప్లోనే ఎక్కడో చోటు పడి ఉంటుంది. మీరంతా 2 నిమిషాల పాటు షాప్ అంతా వెతకండి. ఆ చైన్ ఖచ్చితంగా దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. ప్లీజ్.
పొద్దున్నే బంగారపు చేయను పండగ చేసుకోవచ్చు అనుకున్నాను. వీడెవడో పెద్ద దొంగ నా కొడుకులా ఉన్నాడు. తెలివిగా ప్లాన్ వేసి దెబ్బతీశాడు. దొరికింది చైన్ దొరికింది. ఇదేనమ్మా చైను. అవునండి. బయటకు వచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలియదమ్మా నీకు? నీ ఒక్కదాని కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టావు. భలే దానివమ్మా. చాలా థ్యాంక్స్ రాజా. ఈరోజు నా పరువుతో పాటు నా షాపు గుడ్విల్ కూడా కాపాడావు. అవును, ఆవిడ చైను ఎవరూ దొంగిలించలేదని, ఎక్కడో పోగొట్టుకుందని అంత ఖచ్చితంగా నీకెలా తెలిసింది? దొంగతనం జరగలేదని ఎవరు చెప్పారు సార్? దొంగతనం జరిగింది. దొంగ ఎవరో కూడా తెలిసింది. దొంగ ఎవరో తెలిసిందా? ఎవరు? ఆ చైన్ దొరికిందని తెచ్చిచ్చిన వాడే దొంగ. అయితే వాడిని ఒక్కడే పట్టుకుంటే సరిపోయేదిగా, అందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టడం? వాడు దొరికిందని తెచ్చిచ్చేంత వరకు వాడే దొంగని నాకు తెలియదు సార్. కానీ ఖచ్చితంగా తెలుసు, దొంగిలించిన వాడే దొరికిందని తెచ్చిస్తాడని. అలా కాకుండా అందరినీ వెతికితే వాడు తప్పించుకోవడానికి ఆ చైన్ని మాయం చేసేవాడు, లేదా ఇంకొకరిని ఇరికించేవాడు. ఆ తర్వాత పోలీసులు, ప్రెస్ ఇలా గోల గోల అయ్యేది. అందుకే మన చేతికి మట్టి అంటకుండా, మన షాప్ పరుగు పోకుండా చిన్న చిట్కా వేశాను. ఇంకా అలా వెతకమనేటప్పటికి వాడికి ఏం చేయాలో అర్థం కాక చైన్ దొరికిందని తెచ్చిచ్చేశాడు. వావ్, సూపర్. అప్పటికప్పుడు అంత మాస్టర్ ప్లాన్ ఎలా వేశారండి? ఏముందండి, మామూలే. నేను చెప్పనా? మీరు చెప్తారా? చెప్పండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. మానేశానండి. మీకు అలగటం కూడా వచ్చా? అయ్యో, ఆ మొహం చూడు, చిన్న పిల్లాడిలా. ఊరికే అన్నానమ్మా. హే, నువ్వు కూడా అమ్మా అన్నావు. మరి నాకు కూడా అమ్మలేదుగా. మీకు ఐస్ క్రీమ్లో ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? ఐస్ క్రీమ్లో ఏ ఏ ఫ్లేవర్స్ ఉంటాయో నాకు తెలియదండి. మనకు తెలిసిందల్లా మూడే. ఒకటి పుల్ల ఐసు, పాలైసు, కోన్ ఐసు. అదేంటి, మీరు ఎప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళలేదా? చిన్నప్పుడు ఆ అవకాశం రాలేదు, పెద్ద అయ్యాక అవసరం రాలేదు. ఇదే ఫస్ట్ టైం. అయ్యో సరేలేండి, ఇప్పుడు నేను మీకు నాకు నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తినిపిస్తాను, ఓకేనా? మీ ఇష్టం. బ్యారర్ మేడం. 2 బ్లాక్ కరెంట్. ఓకే మేడం. మా నాన్నతో నేను ఎప్పుడు బయటకు వచ్చినా కంపల్సరీ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాం. మా నాన్న నన్ను అడగకుండానే బ్లాక్ కరెంట్ ఆర్డర్ చేస్తారు, తెలుసా? ఏంటి అలా చూస్తున్నారు? నేను నాకు నచ్చిన అమ్మాయితో రెస్టారెంట్కి వచ్చానా? ఇది కళ నిజమా? కళ లాంటి నిజం. కళలో కూడా ఊహించినది కళ్ళ ముందు జరుగుతూ ఉంటే అది నిజంగా కళ అయినా కళ లాంటి నిజంలానే అనిపిస్తుంది. ఇక్కడే ఆపేయండి. ఏంటి ఇక్కడ ఆపమన్నావు? నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. బాయ్. ఆఫీస్ 5ంటికి అయిపోతే ఇప్పటిదాకేం చేస్తున్నావు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్తావేంటి? ఫ్రెండ్స్ని కలిసి వస్తున్నాను. పెళ్లి కావాల్సిన పిల్లవి, ఫ్రెండ్స్ని కలవడాలు అవి మంచిది కాదు. రేపు నీకు జరగరాంది జరిగితే నిన్నన్రు సవితి తల్లి సవ్యంగా చూడలేదు అని అందరూ నన్నాడిపోసుకుంటారు. ఏదో నా తమ్ముడు చెప్పాడా నా ఉద్యోగానికి ఒప్పుకున్నానే కాని నాకైతే అసలు ఇష్టం లేదమ్మా. నెలాఖరికి ముహూర్తాలు మొదలవుతున్నాయని శాస్త్రి గారు చెప్పారు. నువ్వు ఏం వెలగబెట్టినా ఈ నెలాఖరి వరకే. మీ ఇద్దరికి ఆ 3 ముళ్ళు వేయిస్తే ఆ తర్వాత ఉద్యోగం చేస్తారో ఊళ్ళే ఎగుతారో మీ ఇష్టం. ఆ రోజు ఆయిషాని కలవడానికి నేను నా అసిస్టెంట్ కలిసి షూటింగ్ లొకేషన్కి వెళ్ళాం. షూటింగ్ జరుగుతూ ఉంది. అది తెలియక డోర్ ఓపెన్ చేసుకొని నేను లోపలికి వెళ్ళాను. ఆయిషా, నేను చెప్పేదేంటి, నువ్వు చేస్తున్నదేంటి? ఫీల్ కావాలి. బ్రీత్లోంచి అలా ఫీల్ తీసుకో, ఒకసారి తీసుకో తీసుకో. మూవ్. ఓకే ఓకే, క్లోజ్ యువర్ ఐస్. మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్. ఏయ్, ఎవరది షార్ట్ మాత్రం డిస్టర్బెన్స్? ఏమయ్యా డిపార్ట్మెంట్, చెప్పొచ్చు కదా ఆయన బయట పంపను. అతను నాకు కావాల్సిన వాడు, షూటింగ్ చూద్దామని నాతో వచ్చాడు. ఓ సారీ. ఓకేనా? ఆర్ యు రెడీ నౌ? టేక్ చేద్దామా?
హాయ్ కృష్ణ, హాయ్ హౌ ఆర్ యు? ఫైన్. ఇదిగో బస్సు. ఆయిషా, హీరోయిన్ గా స్క్రీన్ పైన నీ పెదాలు ఎలా ఉంటాయో బయట కూడా అలాగే ఉండాలి. ఫర్ యూ. ఇప్పుడు ఏమైంది కృష్ణ? ఇప్పుడు ఏమైందంటావేంటి? సిగరెట్ ని డైరెక్ట్ గా కాలిస్తే లిప్స్ పైన బ్లాక్ స్పాట్స్ వస్తాయి. అక్క పెదాల మీద ఎంత ఇంట్రెస్ట్. ఒంటరిగా ఉన్న నా లైఫ్ కి నేను నా ఫ్రెండ్ గా ఆ గాడ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. నాకు ఇంకేం కావాలి చెప్పు? ఆయిషా, భగవంతుడు కళ్ళని, చెవుల్ని, కాళ్ళని, చేతుల్ని ఇవన్నీ జతగా ఇచ్చి హృదయాన్ని మాత్రం ఒకటే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? తనకు జతగా ఒక హృదయాన్ని ఎత్తుకోవడానికి. అందుకే చెప్తున్నా, ఒక పెద్ద సినిమా హీరోని చూసి పెళ్లి చేసేసుకో. ఏంటమ్మా పాడు మాటలు? అక్క పెళ్ళికి అప్పుడే తొందర ఏంటి? ఇంకా బోల్డని సినిమాలు చేయాలి అక్క. కృష్ణ, నేను నీకోసం ఒకటి తెచ్చాను. ఏంటది? ఇట్స్ మై బర్త్డే టుడే. గిఫ్ట్ ఫర్ యు. గిఫ్ట్. వావ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆయిషా. థ్యాంక్ యూ. అవును, అయినా నీ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వాలి కానీ నువ్వు నాకు ఇచ్చావేంటి? ఎవరెవరికి గిఫ్ట్ ఇచ్చినా రిలేషన్షిప్ అనేది ముఖ్యం. ఆయిషా ఇస్ సంథింగ్ డిఫరెంట్. అవునా? ఇదిగో మేడం. పర్లేదంచు. థ్యాంక్ యూ. కృష్ణ, ఆయిషా, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. టేక్ కేర్ ఆఫ్ యువర్ లిప్స్. డెఫినెట్లీ. జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ. బాయ్. ఆయిషా ఇచ్చిన స్కాచ్ బాటిల్ని కలిసి తాగుదామని నా అసిస్టెంట్ని రమ్మంటే వాడేమో అర్జెంటుగా పనుందని ఊరెళ్ళాడు. ఒక్కడనే తాగడం ఇష్టం లేక కంపెనీ కోసం సుమన్ ఒరే, మందునెప్పుడు మనం తాగి ఎంజాయ్ చేయాలరా, అంతేకాని అది మనల్ని తాగకూడదు. ఊరుకో బాషు, మండు మనల్ని తాగడం ఏంటి? అదేరా, రాత్రి నీకు మందు ఎక్కువై పాస్ పోసుకోవడానికి బాత్రూమ్ వరకు పాక్కుంటూ వెళ్ళావు కదా, అదేరా మందు మనల్ని తాగడం అంటే. అదేం లేదు బాషు, రాత్రి నాకు కళ్ళు వచ్చింది. చిన్నప్పుడు నేను ఎలా పాకానో రాత్రి అలాగే పాకాను అంతే. ఏడ్చేవలేరా, మనం మందు తాగితే మనం ఎంజాయ్ చేస్తాం, అదే మందు మనల్ని తాగితే జనం మనల్ని చూసి ఎంజాయ్ చేస్తారు. ఊరుకో బాషు, మనల్ని చూసి జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారు? రాత్రి నువ్వు చేసిన పని చూసి నేను ఎంజాయ్ చేయలే, అదనమాట. బాషు, అప్పుడప్పుడు మండి ఎక్కువైతే బుక్కు చదవాలనిపిస్తుందంట కదా, నీకేమనిపించట్లేదా? నాకేమనిపించట్లేదురా. నాకు అనిపిస్తుంది. హే ఏడ్చేవే హే. బాషు,